ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప నూతనమైనటువంటి వాగ్దానము, అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 23వ లేఖనము మనం చూద్దాం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఈ ఉదయకాల సమయంలో నీవును మనమును ఏకముగా కలిసి సిలువ వేయబడినటువంటి క్రీస్తును మాత్రమే ప్రకటించుచున్నాం. ఆ క్రీస్తు మరి దేవుడు అయి ఉన్నాడు. వాక్యమే స్పష్టంగా చెప్తూ ఉంది. క్రీస్తు అంటే దేవుడు, ఆ క్రీస్తు అంటే పరిశుద్ధాత్మ అని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ ఆత్మతో నీవును మనమును నింపబడుతున్నాం. ఈ ఆత్మతోనే ఈ లోకములో మనము జీవించుచున్నాము. మరి ఈ ఆత్మతోనే మనము ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాం. కనుకనే మనము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించే వారిగా ఉండాలి. ఆ దేవుని ప్రకటించే వారిగా ఉండాలి. ఆ దేవుడు మన కొరకు లోకమునకు వచ్చి మన శ్రమలను తన శ్రమలుగా సిలువలో మోసి సిలువ యాగము పొంది ఆ సిలువ వేయబడి మరి అందులో నుంచి తన యొక్క శరీరములో ఉన్న ప్రతి రక్తపు బొట్టును కూడా మన కొరకు చిందించినటువంటి దేవుడు. అందుకే ఆ దేవుని ప్రకటించే వారిగా ప్రతి విశ్వాసి కూడా ఈ లోకంలో జీవించాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి నడుచుకునేవాడు, క్రీస్తులో నివసించేవాడు, క్రీస్తు వెలుపుట ఉన్నవాడు క్రైస్తవుడు కాలేడు. అందుకే క్రీస్తు లోపల ఉన్న నీవు సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించే వారిగా ఉండాలి తప్ప వేరొక వ్యర్థమైనటువంటి మరి వాదనలకు కానీ వింత పోకడలకు కానీ పోకుండా ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించండి. ఆ ప్రకటించే వారిలో నీవును నేనును మనమును కలిసి ఉంటామని ప్రభులు వారి యొక్క ఆత్మ నిరీక్షణ కలిగి నీ కొరకు ఎదురు చూస్తుంది. ప్రియమైన విశ్వాసులారా, అందుకే అంటున్నాడు, ఆయన రక్షణకర్తే కాదు, మన విశ్వాసమునకు కర్తే కాదు, నిరీక్షణకు కూడా కర్త అయి ఉన్నటువంటి దేవాతి దేవునికి మనము ఏ రీతిగా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ఈ దినమున చెల్లించుకోవాలో ఒక్కసారి ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా ఏక మనస్సు కలిగి ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, మీ పాదములకు ఎనలేని వందనములు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితములలో మేము ప్రకటించే వారిగానే ఉండాలి. సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించే వారిగా మేమును మనమును ఉండాలని, అట్టి కృపా కనికరములను మాపైన చూపమని పట్టుదల కలిగినటువంటి ప్రార్థనా పరులుగా ప్రతి ఒక్క విశ్వాసిని కూడా మీరు బలపరచమని, భద్రపరచమని, సమకూర్చుకోమని బ్రతిమలాడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.